ఈశ్వరుడు తమిళ హీరో సింబు లీడ్ రోల్లో 2021లో రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ ఈశ్వరన్ మూవీని తెలుగు డబ్ చేసి ఎప్పుడో ఓటీటీలో రిలీజ్ చేయాలి, బట్ ఎందుకు ఆపేశారు. అండ్ రీసెంట్గా 2 years థియేట్రికల్ రిలీజ్ తర్వాత ప్రైమ్ ఓటీటీలో ప్రజెంట్ తెలుగులో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకు అసలు నచ్చలేదు. ఈ స్టోరీలను విని సింబు గారు అసలు ఎందుకు ఓకే చేశారో అర్థం కాలేదు. అండ్ ఒక స్టోరీ ఉండదు, ఒక హ్యూమర్ ఉండదు, అండ్ దానికి తోడు లాజిక్లెస్ సీన్స్ అండ్ డబ్బింగ్లో సెట్ అవ్వని క్రింజ్ కామెడీ. టోటల్ టైం వేస్ట్ మూవీ అని చెప్పాలి. అండ్ పేరుకే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కానీ మూవీలో చూడడానికి పెద్ద ఫ్యామిలీ తప్ప ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు. అసలు ఎందుకు చూడాలన్న క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేకుండా అయిపోయింది. అండ్ ఈ స్టోరీని డైరెక్టర్ గారు కోవిడ్ టైంలో ఖాళీగా ఉండి సరదాగా రాసుకున్నట్టున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ విషయానికి వస్తే, కథ అంటూ ఏమీ ఉండదని ముందే చెప్పాను కదా. కేవలం తన కుటుంబానికి ఏదైనా ఆపద లాంటివి వస్తే వాటి నుంచి వాళ్ళని కాపాడుతూ ఇంటి పనులు అవి చూసుకుంటూ ఉంటాడు ఈశ్వర్. అండ్ ఆ పనులు ఏంటి, ఆ ఆపదలేంటి అనేవి మీరు ఈ మూవీలో చూడొచ్చు. యాక్చువల్గా మూవీ స్టార్ట్ అయిన 10 minutes కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే హీరో సింబు ఎంటర్ అవుతారో ఆ ఫస్ట్ సీన్ నుంచి అర్థమైంది మూవీలో ఏమి ఉండదని. ఎందుకంటే అనవసరమైన ఎలివేషన్ కోసం 15 minutes క్రికెట్ గ్రౌండ్లోనూ పోలీస్ స్టేషన్లోనూ చూపించి టైం మొత్తం తినేశారు. అండ్ అప్పుడే అర్థమైంది ఏదో ఒక సీన్స్ యాడ్ చేసి సర్దుకుంటూ వెళ్ళిపోతారని. అండ్ ఎగ్జాక్ట్ 2 hours రన్ టైం కోసం మూవీలో ఏం లేకపోయినా ఏదో ఉన్నట్టు చూపించిన డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ యాంటగనిస్ట్ షోలో ఉండాలి కదా అన్నట్టు పెట్టారు. అండ్ అతని వల్ల మూవీలో 2-3 ఫైట్ సీక్వెన్స్ కలిసి వచ్చాయి. సో అసలు ఏ యాంగిల్లోనూ మూవీ ఎక్కడ కనెక్ట్ అవ్వదో అండ్ ఏ క్యారెక్టర్ కూడా మనకి నోటెడ్ అవ్వదు. అండ్ ఇలాంటి మూవీలు స్టోరీలు ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం కాబట్టి కొత్తగా అస్సలు అనిపించదు. అండ్ చాలా బ్యాడ్ రైటింగ్ ఇది. అండ్ పిచ్చ బోరింగ్ మూవీ. బట్ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఫ్యామిలీతో కలిసి 2 hours మూవీ చూసేద్దామంటే చూసేయచ్చు. అండ్ ఫైనల్లీ ఈ మూవీ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే, సింబు మేక్ ఓవర్ బాగుంది, బట్ తన యాక్టింగ్ అంత స్కోప్ లేదు. అండ్ హీరోయిన్ నిధి అగర్వాల్ రోల్ అయితే తన క్యారెక్టర్ వలన ఏ యూజ్ లేకపోయినా మూవీ రన్ టైం కోసం పెట్టుకున్నారు. అండ్ భారతీ రాజు గారి క్యారెక్టర్ మీదే మూవీ అంతా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ పెద్ద ఆయన క్యారెక్టర్కి ఆయన కంప్లీట్ జస్టిఫై చేశారు. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే తెలుగు డబ్బింగ్ సాంగ్స్ కదా, సో వినలేకపోయాం. అండ్ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్గా ఉన్నాయి. అండ్ ఇంకా నెగిటివ్స్ అయితే కంప్లీట్ డైరెక్టర్స్ ఫాల్ట్ ఇది, ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. రైట్, సో దట్స్ ఇట్ గైస్. సింబు గారు లీడ్ రోల్ చేసిన ఈ ఈశ్వరుడు మూవీ మీద నా ఒపీనియన్. చూడమని నేను సజెస్ట్ చేయను, లేదు సింబు కోసం చూడాలంటే చూసేయండి, యాజ్ యువర్ విష్. అండ్ అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు, ఓకే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.